నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ట్రంప్ సుంకాల భయంతో మార్కెట్ల నష్టాన్ని నిపుణులు ముందే ఊహించారు. అయితే సుంకాలతో పాటు మరికొన్ని ప్రతికూల అంశాలు సూచీలను పడేశాయని తేలింది. భారత్ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లలోనూ అనిశ్చితి నెలకొంది. ట్రంప్ ఇంకా సుంకాల ప్రకటన చేయలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక సుంకాల ప్రకటన తర్వాత ఏమవుతుందోనని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. భారత్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఏకంగా 3.5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు మదుపర్లు. పతనానికి ట్రంప్ సుంకాల భయమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి అమెరికా మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా ప్రతీకార సుంకాల భయాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు గణనీయంగా క్షీణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 1400 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ 23,200 మార్క్ దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 3.5 లక్షల కోట్లు క్షీణించి 409 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సూచీలు పాతాళానికి పడిపోయాయి. ఏ దశలోనూ మదుపరులు షేర్లు తెగనమ్మే ధోరణికి స్వస్తి పలకకపోవడంతో ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ట్రంప్ సుంకాల ప్రకటన తేదీకి కొన్ని గంటల ముందు మార్కెట్ల పతనాన్ని చాలామంది ఊహించారు. ప్రపంచ వాణిజ్యంతో ట్రంప్ చెలగాటం ఆడుతున్నారని వారెన్ బఫెట్ లాంటి వాళ్లు ఎప్పుడో హెచ్చరించారు. అది నిజమేనని భారత్, అమెరికా మార్కెట్ల పతనం నిరూపించింది. టారిఫ్లు అమలు కాకముందే షేక్ అయిపోయిన మార్కెట్లు రేపేమవుతాయో అనే ఆందోళన మదుపర్లలో కనిపిస్తోంది. ఇప్పటివరకు కొన్ని దేశాలలో అంతర్గత పరిస్థితులు బాగా లేకపోతే పెట్టుబడులకు వెనకాడేవారు. కానీ ట్రంప్ పుణ్యమాని ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షేర్లు కొనటానికి కూడా భయపడే దుస్థితి వచ్చింది. ప్రపంచ మార్కెట్లలో ఎక్కడా షేర్లు కొనటం సేఫ్ కాదని మదుపర్లు పానిక్ అవుతున్న పరిస్థితి. దీంతో అది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల కొంప ముంచుతుందని, మళ్లీ కరోనా కాలం నాటి గడ్డు రోజులు దాపురిస్తాయేమోనని అంతా భయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రోలౌట్ ప్లాన్పై ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ట్రంప్ తన రెసిప్రోకల్ టారిఫ్ ప్రణాళికను ప్రకటించబోతున్నారు. అమెరికాను ఉపయోగించుకుని అమెరికాకే నష్టం కలిగిస్తున్న వాణిజ్య భాగస్వామ్య దేశాలను శిక్షించే లక్ష్యంతో కఠినమైన వాణిజ్య విధానానికి నాంది పలుకుతూ అధ్యక్షుడు ఏప్రిల్ 2న టారిఫ్లను ప్రకటించనున్నారు. దీన్ని అమెరికా లిబరేషన్ డేగా ఆయన అభివర్ణించారు. ఈ లిస్టులో భారత్ పేరు కూడా ఉంది. అయితే అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా సుంకాలను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నందున భారతదేశం గణనీయంగా ప్రభావితం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినా సరే విషయంపై క్లారిటీ రాకపోవడంతో భారత్ మార్కెట్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే టారిఫ్ ప్లాన్లను నిర్ణయించామని, అన్ని దేశాలపై సుంకాలు వేసేస్తామని ట్రంప్ సంకేతాలిచ్చారు. టారిఫ్ రిస్కులు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ దేశాలపై 20% వరకు దిగుమతి సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఏటా $600 బిలియన్ అదనపు ఆదాయం వస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. అదనంగా 1977 చట్టాన్ని ఉపయోగించి అమెరికా అధ్యక్షుడికి దిగుమతి చేసుకున్న అన్ని వస్తువులపై 20% సుంకం విధించే అధికారం ఉంది. ఇప్పటికే దిగుమతి చేసుకున్న వాహనాలపై 25% సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అటు అమెరికా మార్కెట్లకు సుంకాల ఎఫెక్ట్ తప్పలేదు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు స్టాక్ మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. ప్రధాన టెక్ కంపెనీలను ట్రాక్ చేసే నాస్డాక్ ఇండెక్స్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 10.4% పడిపోయింది. S&P 500 4.6%, డౌ జోన్స్ 1% పడిపోయాయి. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్, యాపిల్, ఎన్విడియా, టెస్లా వంటి ప్రధాన యుఎస్ టెక్ కంపెనీల షేర్లు 10% కంటే ఎక్కువ పడిపోయాయి. ఇది మొత్తం మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ కంపెనీలను మ్యాగ్నిఫిసెంట్ 7గా పిలుస్తారు. ఆటోమొబైల్ రంగంలో కూడా ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఫోర్డ్ మినహా జనరల్ మోటార్స్, స్టెల్లాంటిస్ వంటి కంపెనీల షేర్లు వరుసగా 12%, 14% పడిపోయాయి. టెస్లా షేర్లు 36% పడిపోయాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నిర్ణయాలతో కస్టమర్లు సంతోషంగా లేరు. ప్రభుత్వ నిర్ణయాలపై సామాన్య ప్రజలు కూడా విశ్వాసం కోల్పోతున్నారు. జనవరిలో వినియోగదారుల వ్యయం 0.6% తగ్గింది. ఫిబ్రవరిలో అది కేవలం 0.1% మాత్రమే పెరిగింది. వినియోగదారుల విశ్వాస సూచిక 2022 తర్వాత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది బూట్లు, బట్టలు, విలాసవంతమైన వస్తువులను విక్రయించే కంపెనీలపై ప్రభావం చూపించింది. దీని షేర్లు మార్చిలో 20% వరకు పడిపోయాయి. ఈ గందరగోళం మధ్య పెట్టుబడిదారులు అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకుని బంగారం, యూరోపియన్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారు.
బ్యాంక్ ఆఫ్ అమెరికా నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికన్ షేర్లలో పెట్టుబడుల్ని తగ్గించుకుంటున్న వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఇంతలో ఈ సంవత్సరం బంగారం ధరలు 19% పెరిగాయి. అమెరికా తుమ్మితే ఇండియాకు జలుబు చేసే స్థితిలో అమెరికా మార్కెట్ల ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ముఖ్యంగా మన సాఫ్ట్వేర్, సేవా రంగాలు అమెరికాపై ఆధారపడి ఉన్న తరుణంలో అక్కడి టెక్ కంపెనీల షేర్లు పడిపోవటం మన మదుపర్లకు ప్రతికూల సంకేతాలు పంపింది. ట్రంప్ సుంకాలపై అమెరికా మార్కెట్లపై నమ్మకం లేకపోవడంతో మన మార్కెట్లు కూడా కీడెంచి మేలెంచే పని చేస్తున్నాయి. మార్కెట్ల పతనానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నా ప్రధాన కారణం మాత్రం ట్రంప్ సుంకాల భయమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ట్రంప్ సుంకాలు విధిస్తారు అనేది ఓ భయమైతే ఎంత సుంకాలు విధిస్తారనేది మరో భయం. ఎందుకంటే ట్రంప్ మాట మీద నిలబడతారని ఎవరూ అనుకోవటం లేదు. చేసేది దుందుడుకు చర్య అయినప్పుడు అది పద్ధతిగా ఉంటుందనే ప్రశ్నలు కలవరపెడుతున్నాయి. దీంతో ట్రంప్ ప్రకటనతో అల్లకల్లోలం తప్పదని మార్కెట్లు ముందుగానే ఊహించుకుని కుదేలవుతున్నాయి. లాభమైనా నష్టమైనా అతిగా ఊహించుకుని రియాక్ట్ కావటం మార్కెట్ల సహజ లక్షణం. ఇప్పుడు ట్రంప్ సుంకాల విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్ల పతనానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ అనిశ్చితి, రెగ్యులర్గా మార్కెట్ను ప్రభావితం చేసే ప్రతికూల అంశాలు కూడా చాలా కీలక పాత్ర పోషించాయి. భారత స్టాక్ మార్కెట్ను ఐటీ కంపెనీల సూచీలు నడిపిస్తూ ఉంటాయి. ఐటీ రంగం లాభాల్లో ఉంటే ఆ కంపెనీల షేర్లకు డిమాండ్ ఉంటుంది. అదే ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అనుకున్నట్టుగా లేకపోతే మార్కెట్లలో పతనం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందని చెబుతున్నారు. అమెరికాలో ఐటీకి డిమాండ్ పడిపోతుందన్న అంచనాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు ఐటీ షేర్లు తెగనమ్మటంతో మార్కెట్లు పతనం కావటానికి ఓ కారణం దొరికింది. ఇక ట్రంప్ సుంకాల ప్రభావం భారత్, అమెరికా మార్కెట్లపై పడటంతో యూరప్ మార్కెట్లు సేఫ్ అని మదుపరులు భావించారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు దారి మార్చుకున్నాయి. భారత్ మార్కెట్లో లాభాలు స్వీకరించి యూరప్లో పెట్టుబడులు పెట్టడం సేఫ్ అనే సెంటిమెంట్ బాగా పనిచేసింది. ప్రస్తుతానికి యూరప్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి పెట్టుబడులు వెనక్కు తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్నారు. అదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు 5 వారాల గరిష్టానికి చేరాయి. భారత్ అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి కావటం, చమురుకు డాలర్స్లో చెల్లింపులు చేయాల్సి రావటంతో డాలర్ నిల్వలు అడుగంటుతున్నాయన్న భయాలు కూడా మదుపరులను ఒత్తిడికి గురిచేశాయని చెప్పొచ్చు. తగినన్ని డాలర్ల నిల్వ లేకుండా ఆర్థిక వ్యవస్థ సరైన ప్రదర్శన చేయలేదనే భయాలు కూడా మార్కెట్లను పడేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $75 వద్ద ట్రేడ్ అవుతుండగా భారత్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశం కావడంతో ఈ అంశం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఇక స్థానికంగా తీవ్రంగా ప్రభావితం చేసిన అంశం మరొకటుంది. అదే మార్కెట్లో లాభాల స్వీకరణ. మార్కెట్లు ఇప్పుడు నష్టపోవచ్చు, కానీ గత 8 సెషన్లుగా మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. దీంతో ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన లాభాలు స్వీకరించడానికి మదుపరులు మొగ్గు చూపించారు. అదే ఉద్దేశంతో మార్కెట్లో మార్నింగ్ సెషన్ నుంచి ఈవినింగ్ సెషన్ దాకా అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఇది ఏ దశలోనూ ఆగకపోవడంతో పతనం కూడా ఆగలేదని అంచనా. ఇక ట్రంప్ సుంకాల ప్రభావం భారత్, అమెరికా మార్కెట్లపై పడటంతో యూరప్ మార్కెట్లు సేఫ్ అని మదుపరులు భావించారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు దారి మార్చుకున్నాయి. భారత్ మార్కెట్లో లాభాలు స్వీకరించి యూరప్లో పెట్టుబడులు పెట్టడం సేఫ్ అనే సెంటిమెంట్ బాగా పనిచేసింది. ప్రస్తుతానికి యూరప్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో యూరోపియన్ మార్కెట్లు పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారాయి. యూరప్ 600 ఇండెక్స్ S&P 500 కంటే 9.8% తేడాతో మెరుగైన పనితీరు కనబర్చింది. ఇది 2015 తర్వాత చాలా మెరుగైన పనితీరు. జర్మనీకి చెందిన రీన్ మెటాల్, ఫ్రాన్స్కు చెందిన థేల్స్ వంటి రక్షణ సంస్థల షేర్లు వరుసగా రెండింతలు 77% పైగా పెరిగాయి. ఈ కారణాలు కూడా భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోవటానికి కారణమయ్యాయి. దీంతోపాటు కీలకమైన RBI ద్రవ్య పరపతి విధాన సమీక్షపై కూడా మదుపరులు దృష్టి పెట్టారు. ఈసారి RBI ఏం చేస్తుందో అనే అప్రమత్తత కూడా మదుపరుల అతి జాగ్రత్తకు కారణమైందనే వాదన ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో RBI రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6% పరిమితం చేస్తుందన్న అంచనాలు మదుపరులను ఆలోచనలో పడేశాయి. దీనికి తోడు దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గణాంకాలపై RBI అంచనాలు కూడా కీలకంగా మారనున్నాయి. అలాగే వరుసగా 3 త్రైమాసికాలు అంతగా మెప్పించని దేశీయ కార్పొరేట్ల ఆదాయాలు చివరి త్రైమాసికంలో అయినా మెప్పిస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది. Q4 ఫలితాలపై ఉత్కంఠ కూడా మదుపరులను అప్రమత్తం చేసిందని చెబుతున్నారు. ఇక నష్టాలకు అసలైన కారణం లాభాలకు సరైన చోదక శక్తి లేకపోవటమే అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా మార్కెట్లు లాభాల్లోకి రావాలంటే సర్కారు విధాన ప్రకటన మార్కెట్కు ఇంపుగా ఉండాలి.
లేకపోతే దేశీయ గణాంకాలు ఆకర్షణీయంగా ఉండాలి. అదీ కాకపోతే దేశీయ కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు మెరుగ్గా ఉండాలి. ఇవే మార్కెట్లను లాభాల్లో నడిపే బలమైన చోదక శక్తులుగా పనిచేస్తాయి. కానీ ప్రస్తుతం వీటిలో ఏదీ అంత బలంగా లేదు. దీంతో మార్కెట్లు బలహీనపడి చాలా తేలికగా ట్రంప్ సుంకాల భయానికి లోనయ్యాయని భావిస్తున్నారు. ట్రంప్ సుంకాల అంశంలాంటి ప్రతికూలతను తట్టుకోవటానికి అవసరమైన బలమైన చోదక శక్తి లేకపోవటం మార్కెట్ల కొంపముంచిందని అంచనా. మామూలుగా మార్కెట్లు నష్టపోయినా తర్వాత కోలుకుంటాయి. అనుభవం ఉన్న మదుపరులు వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈసారి పతనం మాత్రం అన్ని వర్గాల మదుపరులను భయపెడుతోంది. మళ్లీ మార్కెట్లు ఎప్పుడు అప్ ట్రెండ్కు వస్తాయో తెలియకపోవటం, ట్రంప్ అనిశ్చిత వైఖరి అందరినీ కలవరానికి గురిచేస్తున్నాయి. టారిఫ్ ప్లాన్ ఎలా ఉంటుందోనని ముందే భయపడుతున్న మార్కెట్లు అది ఏమాత్రం తేడాగా ఉన్నా మరింతగా పతనం కావటం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ మార్కెట్ల సంగతి సరే, మరి అమెరికా మార్కెట్లు ఎందుకు నేల చూపులు చూశాయంటే మాంద్యం భయం అంటున్నారు. ట్రంప్ సుంకాలు బూమరాంగ్ అవుతాయనే అంచనాలు అమెరికన్లను కూడా భయపెడుతున్నాయి. అమెరికాలో మాంద్యం వస్తుందన్న గోల్డ్మెన్ సాక్స్ అంచనా అక్కడి మార్కెట్లకు షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ఏప్రిల్ 2 నుంచి ఇండియాపై ప్రతీకార సుంకాలకు సై అన్నారు. ఫస్ట్ ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలటం. అమెరికన్ మార్కెట్లు సైతం కొలాప్స్ అవుతాయి. యూరోప్ మీద కూడా టారిఫ్ల బాదుడు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. సో యూరోపియన్ మార్కెట్లు కూడా ఫాలో అవుతాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికాతో సహా ఏ దేశమూ బాగుపడదు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆగమాగం అవటం ఖాయం. ట్రంప్ విధించే టారిఫ్ల ప్రభావం యుఎస్ ఎకానమీని ఫుల్గా డ్యామేజ్ చేస్తుందని, అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఆ దేశానికే చెందిన గోల్డ్మన్ సాక్స్ సంస్థ అంచనా వేసింది. ఇది అమెరికన్లను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రంప్ ఏప్రిల్ 2ను లిబరేషన్ డేగా ప్రకటించి పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని చెప్పారు. ఈ ప్రకటనతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు పెరిగాయి. టారిఫ్లపై స్పష్టత వచ్చేదాకా ప్రపంచ మార్కెట్లలో ఊగిసలాట తప్పకపోవచ్చు. ఎందుకంటే టారిఫ్ల వంటి కీలక అంశంపై నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకలా, అమలయ్యాక మరోలా ప్రభావం చూపుతుంది. అమలు జరిగేటప్పుడు ఇతర దేశాల నుంచి రియాక్షన్స్ రావచ్చు. అలాగే కొన్ని ఎగుమతులు దిగుమతుల పరిమాణం తగ్గొచ్చు. కొన్ని అసలుకే నిలిచిపోవచ్చు. ఈ ప్రభావం కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తల్లకిందులు చేయొచ్చు. ఒక్కసారి దెబ్బ రివర్సులో పడితే అమెరికానే అల్లాడిపోవచ్చు. అదే జరిగితే మార్కెట్లను చక్కదిద్దటం ట్రంప్ వల్ల కూడా కాదని వ్యాపారవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. అదే నిజమవుతుందని ఎక్కువ మంది మదుపరులు కూడా విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి తోడు ట్రంప్ ఆర్థిక విధానం కూడా మార్కెట్లకు కిక్కిచ్చేలా లేదు. భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించి పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాననేది ట్రంప్ ఎన్నికల వాగ్దానం. అదే జరిగి ఉంటే ఈ పాటికి అమెరికా ఎకానమీకి బూస్ట్ వచ్చేది. కానీ వాస్తవంలో అలా జరగలేదు. వైట్ హౌస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి వాణిజ్య ప్రతీకారంపై ట్రంప్ ఫోకస్ చేయడంతో అమెరికాకు సహజంగా ఉన్న అడ్వాంటేజెస్ కూడా అనుమానాలుగా మారాయి. అసలు ట్రంప్ను నమ్మొచ్చా లేదా అని పెట్టుబడిదారులంతా మీమాంసలో పడ్డారు. ట్రంప్ను నమ్మలేమనే అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది. అమెరికా ఇంతవరకు ఆకర్షణీయ గమ్యస్థానం. కానీ ట్రంప్ ఆ పేరు చెడగొట్టేలా ఉన్నారు. ఎడాపెడా విదేశీయులపై ఆంక్షలు పెడుతున్నారు. మొత్తం మీద ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అన్నీ చెడ్డ శకునములే అంటున్నాయి మార్కెట్లు. అటు జనంలోనూ ట్రంప్ వేగంగా ఆదరణ కోల్పోయారు. ఈ అన్ని అంశాలకు టారిఫ్లు కలిసి మార్కెట్లను అనిశ్చితిలో పడేశాయి. అమెరికా ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది కాబట్టి ట్రంప్ చేసే పిచ్చి పనులు ప్రపంచ మార్కెట్లను షేక్ చేయటం ఖాయం. అదే జరిగితే కొన్ని దేశాలు కోలుకోవటానికి ఏళ్లు పట్టొచ్చు. అప్పుడు మరోసారి కోవిడ్ తర్వాతి ప్రపంచం నాటి అనుభవాలు కదలాడొచ్చు. వీటన్నింటికీ పరిష్కారాలు అంత తేలిక కాదు. పైగా ట్రంప్ కేవలం టారిఫ్లు పెంచి ఊరుకునే టైప్ కాదు. ఇంకా వాటిని సంక్లిష్టం చేసే పనులు చేస్తారనే భయాలు కూడా ఉన్నాయి. ఈ అంచనాలన్నీ మార్కెట్లను కుదురుకోనివ్వకుండా చేస్తున్నాయి. అసలు మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క సానుకూలత కూడా లేకుండా ట్రంప్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఏం జరుగుతుందో చూద్దామంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే నష్టం వచ్చినా పర్లేదు అనుకుంటున్నట్టుగా ఉంది. ఈ పోకడ మదుపరుల గుండెల్లో మరింతగా రైళ్లు పరిగెత్తిస్తోంది. అవసరమైతే కొన్నాళ్లు ట్రేడింగ్లో ఇనాక్టివ్ అయి మళ్లీ రోజులు మారాక యాక్టివ్ కావచ్చనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఒక్క ట్రంప్ ప్రపంచ మార్కెట్లను షేక్ చేస్తున్నారు. అమెరికా మార్కెట్లను భయపెడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా నుంచి పెట్టుబడులు కొత్త గమ్యస్థానం వెతుక్కుంటాయనే అంచనాలు ఉన్నాయి. అప్పుడు అమెరికా సుదీర్ఘకాలంగా అనుభవిస్తున్న అగ్రరాజ్యం హోదా కూడా గల్లంతవుతుందనే భయం మదుపరులను చికాకు పెడుతోంది. ఇప్పటికిప్పుడు పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఏంటో తేల్చుకోవటం కష్టం. ఈ అనిశ్చితి సెటిల్ కావటానికి సమయం పడుతుంది. ఈలోగా ఏ దేశ మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూసుకోవాలి. ఏ మార్కెట్ బాగా మెరుగైన ప్రదర్శన చేస్తుందో అంచనా వేయాలి.
ఎక్కడ ఎక్కువ లాభాలొస్తాయో బేరీజు వెయ్యాలి. ఏతావాత అమెరికాలో మాత్రం మునుపటిలా పెట్టుబడులు సరికాదనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ పోకడ చూసి సంప్రదాయ పెట్టుబడిదారులు, బడా మదుపర్ల గుండె గుభేల్మంటోంది. ఎందుకంటే అమెరికన్ మార్కెట్లలో 10% షేర్లు ఉన్న వ్యక్తులు, కంపెనీలకు పెట్టుబడులు తరలిపోతే నష్టాలు తప్పవు. అందుకే వీరంతా ట్రంప్పై గుర్రుగా ఉన్నారు. పరిస్థితులు విషమిస్తే వీరంతా కలిసి ట్రంప్పై ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ ట్రంప్ వీరి ఒత్తిడికి తలొగ్గుతారా అనేది తేలాల్సిన విషయం. అందుకే ట్రంప్ జగమొండి అని మదుపరులు ఖాయం చేసుకుని మార్కెట్లో ట్రేడింగ్కు వెనకాడుతున్నారు.